నేను ముగ్గురం మా ఫ్రెండ్స్ కలిసి నేను పెద్ది రమేష్ను, పెద్ది అంజయ్య, తేరాల రాజు ముగ్గురం కలిసి సీపత్పేల గ్రామంలో కేశిరెడ్డి మనోజ్ రెడ్డి దగ్గర 17 ఎకరాల 3 గుంటల జాగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. తర్వాత అతను ఎవరికి అమ్ముదామని మేము వ్యాపార నిమిత్తంలో తీసుకున్నాం. ఆ తర్వాత ఎవరికి అమ్మనీయకుండా మమ్మల్ని బెదిరించి అతనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా నేను ఎవరికి అమ్మనీయకుండా ఆ పేరు మీద ఉన్న భూమిని బెదిరించి కబ్జా చేసి అగ్రిమెంట్ రాసుకొని మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు తెలియకుండానే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి 1,25,00,000 రూపాయలు మాకు రావాల్సిన డబ్బులు రాకుండానే మమ్మల్ని బెదిరిస్తూ నానా ఇబ్బందులు పెడుతూ ముప్పు తిప్పలు పెడుతూ మమ్మల్ని ఎన్నో దానికి చెప్పరాదిగా ఆ బాధలు. ఇప్పుడు అలానే మా పేరు మీద ఉన్న జాగాని మేము రిజిస్ట్రేషన్ చేయాలి, వేరే నువ్వేటా రిజిస్ట్రేషన్ చేస్తావు అని గట్టిగా అడిగితే నువ్వు మా ప్రభుత్వం, మా కేటీఆర్ అని ఉన్నాడు, డాక్టర్ రాజయ్య ఉన్నాడు, మా ప్రభుత్వం నువ్వేం మీకవు, గవర్నమెంట్ వాళ్ళందరూ నాకు పనిచేస్తారు అని మమ్మల్ని బెదిరిస్తూ నానా ఇబ్బంది పెడుతుండు. నరక యాతన అనుభవిస్తున్నాం. మమ్మల్ని సంతాన్ని బెదిరిస్తున్నాడు. ఈ 4 సంవత్సరాల నుంచి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఈ ప్రభుత్వంలో మమ్మల్ని సహకరించాలి, మమ్మల్ని న్యాయం చేయండి. అయినా నాకు న్యాయం జరగకపోతే నేను అదే జాగల మందు డబ్బా తీసుకుపోయి మనోజ్ రెడ్డి పేరు చెప్పి నేను సూసైడ్ చేసుకుంటాను. ఇక వేరే దారేం లేదు. ఇప్పటికైనా న్యాయం చేయండి.